channel. APMSET 2024 key objection response sheets master question paper with premium key అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెస్పాన్స్ షీట్స్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక మీ రెస్పాన్స్ షీట్ అయితే ఇలా అయితే డౌన్లోడ్ అవుతుంది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈస్ థ్రోన్ దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద ఎయిదర్ ఆఫ్ డైస్ షోన్ టు వెన్ ద సమ్ ఈజ్ 6 అని ఉంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ ఐడిలో చూసుకున్న ఆప్షన్ ఏమి ఇచ్చారు, 1 అని ఇచ్చారు. సో అది ఆ క్వశ్చన్ అయితే రాంగ్ అనమాట. ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ నెంబర్ ఐడి వచ్చి 1025, లాస్ట్ 4 నెంబర్స్ చెప్తున్నాను నేను. 1025 అనేది క్వశ్చన్ ఐడి. ఇక్కడ చూసిన ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ 3 అయితే ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కూడా 3 అయితే ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఈ విధంగా మీ రెస్పాన్స్ షీట్స్ అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రీమియం కీ అని ఉంది కదా. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది 16-17 అంటే అగ్రికల్చర్కి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో వాళ్ళకి అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి డేట్ ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ అవుతుంది. సో ద ప్రీమియం కీస్ ఫర్ APESET 2024 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఆర్ పబ్లిష్డ్. ద లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఈస్ 25/5/2024. సో అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి 25th అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డేట్ చూసుకున్నట్లయితే కనుక 23rd అయితే డేట్ ఇవ్వాలి. 25th అయితే అంటే ఇంకా 2 days టైం అయితే ఉందన్నమాట. సో ఈ 2 days టైంలో ఎవరైనా కీ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటే కనుక రైజ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు, EPSET ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనుకుంటున్నట్లయితే కనుక అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. మీరు ఏదైతే కీ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో అది మీకు రీజన్ కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి మీరు కీ అబ్జెక్షన్ రైజ్ చేశారని చెప్పి, ఏ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేశారని చెప్పి అప్లోడ్ చేసి మీరైతే రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో అది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే కీ అబ్జెక్షన్ అనేది రైజ్ అవుతుంది. సో ఆ విధంగా అయితే కీ అబ్జెక్షన్ అనేది రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ 3 చూసారు కదా. మాస్టర్ క్వశ్చన్ పేపర్ 3 నేను 16th May 2024 4 నుండి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలో ఇందాక మీరు చూసారు కదా 1025 క్వశ్చన్ అనేది, ఆ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది కదా 5619 అండి లాస్ట్లో. అలా క్వశ్చన్ ఐడి ఉంటుంది అన్నమాట 1025 అని చెప్పి. ఆ క్వశ్చన్ దగ్గర మీరైతే ఆప్షన్స్ అనేది చెక్ చేయకూడదు, ఆప్షన్స్ అనేది చేంజ్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకి అక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు కదా, ఫస్ట్ ఆప్షన్ బదులు ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. సో ఆప్షన్స్ అయితే చెక్ చేయకూడదు. ఇక్కడ మనకైతే ఆన్సర్స్ అనేది చెక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఎవరైనా ఆప్షన్స్ చెక్ చేస్తే కనుక మళ్ళీ రాంగ్ అనుకుంటారు, కీ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు. ఇక్కడైతే ఆప్షన్స్ చెక్ చేయకూడదు, ఆన్సర్ మాత్రం చెక్ చేయాలి.